హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరనేది మీ అనుమానం డౌట్. అదేదో నేను చెప్పేస్తాను. కోతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంతా చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నారు పెద్దలు. మరి తొర్రిపళ్ళ నానికి ఏందబ్బా ప్రెస్తో మాట్లాడుతా అంటే కేవలం 4 గోటాలే వచ్చాయి. పరపతి పడిపోయిందా? ఫేడ్ అవుట్ అయ్యాడా? లేదంటే రేపో మాపో బొక్కలోకి వెళ్తాడు కదా, ఎందుకులే అనుకున్నారా? సరే, 3 గోటాలు వేసుకుని వచ్చినా 4 వేసుకుని వచ్చినా మన పని అందే కదా. ఇదిగో పేరుని, నీ బాధ ఏందో చెప్పు. మచిలీపట్నం శాసనసభ్యుడు, అట్లాగే రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర కానీ, లేదా కూటమి ప్రభుత్వం కానీ, వీళ్ళందరూ కూడా అంటే ప్రజలకైనా మేలు చేయండి అంటే మేలు చేయాల్సింది పోయి వాటి మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా రోజు వ్యవస్థ మొత్తాన్ని, ప్రజల ఓటు ద్వారా వాళ్ళకు వచ్చిన అధికారాన్ని కానీ వ్యవస్థను కానీ వేధింపులు తప్పితే ఇంకొక దానికి ప్రజల కోసం వేసమెత్తు కూడా వీళ్ళు వాడకుండా, ఇదిగో తాము దాకా వస్తేనే కానీ ఆ నొప్పి తెలియదంట. మరి టీడీపీ లీడర్లు అందరినీ జైలుకి పంపించినప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడి ఉంటే బాగుండేదేమో. పేరుని మీకు టైం వచ్చినప్పుడు మీరు చూపించారు, మరి వాళ్ళకి ఇప్పట్లో టైం రాదని బలంగా నమ్మారు. పాపం మీ నమ్మకం అమ్మైంది, మీరు సీటుగా ఓడిపోయారు. ఆ అధికారం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. మరి ఆ అధికారం చేతుల్లోకి వచ్చాక చేతులు గాజులు దొడుక్కుని కూర్చోలేరు కదా. అవినీతి చేసిన వాళ్ళకి, బూతులు మాట్లాడిన వాళ్ళకి సొక్కలు చూపిస్తా అని ముందే చెప్పి మరీ రెడ్ బుక్ లోకి ఒక్కొక్క పేరును బయటకు తీస్తున్నారు. దానికి నువ్వు అమ్మో అయ్యో అంటే అట్ట చెప్పు. మధ్యలో ఏదో అన్నావు, జనం ఓట్లేసి గెలిపిస్తే అని ఫ్లోలో అన్నావో గబుక్కున అన్నావో తెలియదు కానీ ఈ మొక్క కానీ మీ జగన్ రెడ్డి అంటే నీకు ఉన్న ఆ తొర్రి పళ్ళు కూడా రాలిపోతాయి. అవతల ఆ మడిసి ఈవీఎంలు గోల్మాల్ వల్లే గెలిచారని డాపు కొడతా ఉంటే నువ్వు ఇట్ట డ్యామేజింగ్ స్టేట్మెంట్లు ఇస్తావేంది? పేరుని చూసుకుని మాట్లాడు. అది సరే, పేదల బియ్యం కొట్టేసిన నీ ఫ్యామిలీ సంగతి ఏంటి? దానిలో భాగంగానే మీరు అడిగినట్టుగా ఈరోజు మాకే పాపం తెలియదని తెలిసి కూడా, మేమేం పాపం చేయలేదని చెప్పని పోలీసు వ్యవస్థ అందరికీ కూడా తెలిసి కూడా ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం మొత్తాన్ని రెట్టింపు మొత్తం జమ చేసినప్పటికి కూడా ఇవాళ నా భార్య శ్రీమతి పేరుని జయసుధా గారిది జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే 7 సంవత్సరాల పైబడి ఒక సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలని చూశారో ఆ సెక్షన్ అసలు చెల్లదు, వర్తించదు వీరికి అని చెప్పని జిల్లా కోర్టులో తీర్పు ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయమని మూవ్ చేసి వాళ్ళ కేసు కోర్టుకు వచ్చింది. ఓసో ఆ కేసు ఇంకా నిన్ను ఎంటాడుతుందా? శాపమేం? నువ్వు నిజంగా తప్పు చేయకపోతే డబ్బులు ఎందుకు గవర్నమెంట్ కట్టావు? చేసింది దొంగ పని, దాని భార్య పేరు అడ్డం పెట్టుకున్నావు. సరే, ప్రభుత్వం చేసేది చేస్తుంది, మీరు చేసేది చేస్తారుగా. అసలే మీ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ అని అంబటి మొన్న మీడియా ముందు తొడలగొట్టాడు. మరి నువ్వేంటి పేరుని ఇట్ట ఆవుదం డబ్బాలు ముంచి తీసినట్లు ఆ ముఖం వేసుకుని ఏడుతా ఉన్నావు? రారా నా కొడక అంటూ బూతులు మాట్లాడి నా పేరు నానియేనా ఈ నాని? నేను చూస్తా ఉంది కూడా అతనే. ఏమైంది ఆ బడాయి? ఏమైంది ఆ పౌరుషం? తాడేపల్లి ప్యాలెస్ లో తాకట్లో పెట్టావా? ఈ కేసు ఏంటంటే అంటే ప్రభుత్వంలో అందరూ కానీ లేదా అధికారులు కానీ ఆశ్చర్యపోయేది, కానీ మీడియా ద్వారా ప్రజలకు కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ శాఖ ఏర్పడిన దగ్గర నుంచి ఇంతవరకు అంటే డిసెంబర్లో మా మీద కేసు నమోదు చేశారు. అప్పుడు కానీ లేదా ఇప్పటి వరకు కానీ మా తర్వాత కానీ ఒక్క క్రిమినల్ కేసు అనేది మా మీద తప్పితే, మా కుటుంబం మీద తప్పితే, మా భార్యాభర్తల మీద తప్పితే ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు ఎవరి మీద కట్టలేదు. రెండవది, సాక్షాత్తు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వెళ్ళి 22,000 టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్లు సీజ్ చేశాను, సీజ్ ద గోడౌన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రంకులేసినప్పటికి కూడా వాళ్ళెవరి మీద
క్రిమినల్ కేసు లేదు, అందరి మీద 6A కేసే. తర్వాత చాలా జరుగుతున్నాయి, అన్నీ 6A కేసులే. క్రిమినల్ కేసు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడి ఎట్లా ఉంది, వీళ్ళ దిగజారుడుతనం ఎట్లా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి వారిని పేరుని మొగుడు కొట్టినందుకు కాదు తోటికోళ్ళు నవ్వినందుకు అన్నట్లు బలేగా ఏడుతా ఉన్నావుగా. ఏందేంది నీ మీద తప్ప ఎవరి మీద క్రిమినల్ కేసులు పెట్టలేదా? ద్వారం పొడికి కూడా ద్వారం పగిలిపోయే రోజు దగ్గరలోనే ఉంది పేరుని. అయినా నా మీద కేసు కట్టడం అన్యాయం అనటంలో అంతో ఇంతో న్యాయం ఉందనుకోవచ్చు. అలాగా దొంగతనంగా బియ్యం బొక్కేసిన వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టలేదంటూ నువ్వు ఏడుతా ఉన్నావు చూడు. అది నీ స్థాయి కాదు, నీ స్థాయికి అసలు బాగోదు. రాజకీయ సన్యాసం తీసుకున్న నాకు స్థాయి ఏంది అంటావా? అయితే ఓకే, ఇంకేదో చెప్పాలని ఊళ్ళో ఉడుతున్నావుగా, ఏదో బేగి చెప్పి. ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం, లేకపోతే చెప్పదలుచుకున్నాం. నన్ను, నా భార్యని, కొడుకుని మీరు వేధించినా, మానసికంగా ఒత్తిడి చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, నా భార్య కూడా ఒకటే చెప్తుంది, అవసరమైతే మనం జైలుకి వెళ్దాం, న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది. లేదంటే వాళ్ళ వేధింపులే వాళ్ళ పై చేయి సాధిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళి జైలు నుంచే వద్దాం. కానీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకునే లేదు, మీ తప్పుల్ని మీ పాపాలని కడగటం మానేది లేదు. అర్రే ఏంది పేరుని ఇట్ట ఆడదడ్డంగా మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు పరిస్థితుల్లో నువ్వు హెచ్చరికలు కూడా చేస్తా ఉన్నావా? అంత సీన్ ఉందంటావా? ఏందేంది మీ ఫ్యామిలీ అంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధమే గాని జగన్ ను పార్టీను వదలను అంటా ఉన్నావా? జైలు అంటే అత్తరిల్లు అనుకుంటా ఉన్నావా? ఓ పాలు వంశీతో ములాఖత్ అయ్యి అడుగు, కనుక్కో. లేదంటే పోతానికి ఫోన్ చేసి అడుగు. జైలు అంటే పూల పాన్పు కాదు పేరుని, క్యారీ బ్యాగులు ఊడేదాకా కొడతారు, కింద నుంచి లాఠీలు దింపుతారు. అయినా నిన్ను జగన్ రెడ్డిని వైసీపీని వదిలి ఎవరు రమ్మని బతిమలాడుతున్నారు చెప్పు? రాజకీయ సన్యాసం తీసుకున్నోడిని ఎవరైనా రమ్మంటారా? మొత్తానికి అంత జైలు తప్పదని ఫిక్స్ అయ్యి బ్యాగ్ సార్ తీసుకున్నారన్నమాట. అంటే త్వరలో శుభవార్త వింటా ఉంటావు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, వెళ్ళిరా. త్వరలో నువ్వు అనుకున్నప్పుడు అన్ని అయి తీరుడుగాక. పోయిరా పేరుని వెళ్ళు.